ఎస్ పుష్ప 2 ప్రీమియం షోకు జనసేన శ్రేణులు ఒక పెద్ద భారీ షాక్ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడులోని శ్రీకృష్ణ థియేటర్లో అన్ని షోలు అడ్డుకుంటామని హెచ్చరించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అల్లు అర్జున్ ఆర్మీ సంతోష్. సో సంతోష్ గారు చెప్పండి, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ కాబోతున్న తరుణంలో ఇలాంటి ఒక భారీ షాకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఓర్వలేని ఒక ఈర్ష్య అని చెప్పొచ్చు మేడం. ఎందుకంటే ఇప్పుడు స్వయాన పవన్ కళ్యాణ్ గారే తను ఇప్పుడు హీరో కాదు, తను ఒక ప్రజా నాయకుడు, ఒక డిప్యూటీ సీఎం. తనే మన తెలుగు సినిమాని ఈ స్థాయికి తీసుకెళ్లిన సినిమాకి ఒక 5 రూపీస్, అక్కడ 5 రూపీస్ ఉంటే ఇక్కడ 10 రూపాయలు పెంచుకోవచ్చని ఒక సినిమా హీరోగా తనకు ఆ కష్టాలు తెలుసు, ప్రొడ్యూసర్ బాధ తెలుసు, ఆ సినిమా పడ్డ కష్టం తెలుసు. సినిమా అనేది ఒక అల్లు అర్జున్ సినిమా కాదది. అక్కడ 24 క్రాఫ్ట్స్ కష్టపడితే వచ్చే సినిమా అది. ఆ సినిమాని మీరు అడ్డుకుంటున్నారంటే మీరు ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారనేది ఇది ఒక ఎగ్జాంపుల్ మేడం. వాళ్ళకి సయాన జనసేన పార్టీ డిప్యూటీ సీఎం గారే ప్రభుత్వం నుంచే షోలు వచ్చేసినప్పుడు మీరు ఎందుకు ఏ విధానం ఆదుకుంటారు? నాకు రీజన్ చెప్పండి మేడం. వాళ్ళకి ఏ కారణంగా వాళ్ళు దాన్ని అంటే సంతోష్ గారు వాళ్ళు రీజన్ చెప్తున్నారు కదా, రీజన్ అయితే క్లియర్ గా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా పోయి వైసీపీకి సపోర్ట్ చేయడం వల్లనే ఈ పరిణామాలని చెప్తున్నారు. మీరు ఇందాక అన్నట్టుగా 24 క్రాఫ్ట్స్ అందరు కలిసి కష్టపడితేనే ఒక మూవీ వస్తుంది, ఆ మూవీకి ప్రతిఫలం కూడా రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయన మూవీ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి ఇవన్నీ తెలుసు అని చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో కష్టపడుతున్నప్పుడు అల్లు అర్జున్ కూడా క్లియర్ గా చూసారు. సో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాల్సింది పోయి వైసీపీకి సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఆ పరిణామాలు ఇవేం చెప్తున్నారు. దీనికి మీరు ఎలా అంటారు, ఎలా స్పందిస్తారు? సరే మేడం, ఇప్పుడు అల్లు మన జగన్ గారికి సపోర్ట్ చేశారని చెప్పారు కదా. మరి అదే చిరంజీవి గారు పార్టీ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నారు. సో మరి అప్పుడు మరి వీళ్ళందరూ ఎక్కడ పోయారు? సో ఈయనైతే అల్లుడు కదా. సో అల్లుడు వచ్చేసి జగన్ గారి ఫ్యాన్ పట్టుకొని కానీ ఇక్కడ జగన్ కి గెలిపియండి కానీ ఎక్కడ ప్రచారం చేసిందా? కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారు ఉండి చేతి గుర్తు కోటే అని ప్రచారం చేసిండు ఇక్కడ జనసేన పార్టీ. సో అప్పుడు ఎందుకు అబ్జెక్షన్ రాలేదు? అంటే స్వయాన ఒక కన్న తల్లి ముగ్గురు లెజెండ్, అమ్మగారి కడుపు నుంచి పుట్టిన ముగ్గురు ఒక అవగాహన మీద లేరు, అన్నదమ్ములే. సో ఇతను అల్లుడు కదా, అప్పుడు ఎక్కడ పోయారు వీళ్ళు? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేరు? మీరు చేస్తే అల్లుడు చేస్తే తప్పు. సో వీళ్ళు ఏ టాపిక్ వచ్చినా అల్లు అర్జున్ గారి మీదే వస్తున్నారు. సో అట్లా అనుకుంటే మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఒక పార్టీలో ఉన్న నాగబాబు గారు కావచ్చు కానీ చిరంజీవి గారు కానీ నేను రాజకీయాల గురించి పట్టించుకోవట్లేదు అన్నారు చిరంజీవి గారే. నేను ఈ రోజు వచ్చేసి వీళ్ళందరూ అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈ మెగా ఫ్యాన్స్ అందరు కలిసి కావాలని కొంతమంది ఏదో విధంగా కుట్ర చేయాలని సో చేస్తారని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు మా ఫ్యాన్ గా మేము ఆర్మీ నుంచి ఇదే వాళ్ళకి అంటున్నాం. ఎందుకు ఒక సినిమాని ఒక 3000 పెట్టి ముంబైలో చూస్తున్నారు, మీరు ఎందుకు ఓర్వలేకపోతున్నారు? వేరే రాష్ట్రాల్లో పాట్నాలో ఒక ఏ రాజకీయ నాయకుడికి రానింత జనాలు వచ్చారు అంటే ఇదంతా ఓర్వలేక చేస్తున్నారా? ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు స్వయాన పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మీకెందుకు? అంటే మీ హీరో మాట కూడా మీరు వినారంటే ఎలాంటి మీ ఫ్యానిజం చేస్తున్నారో దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఈ రోజు మా అల్లు అర్జున్ గారు మాకు ఒక ఆర్డర్ ఇచ్చారనుకో, దానికి కట్టుబడి ఉంటాం మేము. ఈ రోజు జనసేన పార్టీ నుంచి ఇంత క్లియర్ కట్టుగా పెంచుకోవచ్చని పవన్ కళ్యాణ్ గారు చెప్పినాక కూడా వీళ్ళు చేస్తున్నారంటే అల్లు అర్జున్ ఎదుగుదలని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని ఎగ్జాంపుల్ ఇదే మేడం. ఇంతకంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇవ్వగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు థ్యాంక్స్ అని ధన్యవాదాలు చెప్పారు. మీరు ఎందుకు అడ్డుకుంటారని చెప్తున్నారు? అంటే ఆ కలెక్షన్ చూసా, బుక్ అవుతున్న టికెట్లను చూసా మీకు ఈర్ష? సంతోష్ గారు, కలెక్షన్లు టికెట్లు గురించి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇందాక మీరు అంటే మెగా ఫ్యామిలీస్ ని అంటే మెగా ఫ్యాన్స్ ని క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అంటే దీని ప్రకారం మెగా ఫ్యాన్స్ ఇంకా అల్లు ఫ్యాన్స్ విడిపోయినట్లేనా? మీరు మెగా ఫ్యాన్స్ ని క్వశ్చన్ చేస్తున్నారు కదా, సో వీళ్ళిద్దరు ఈ 2 పార్టీలు విడిపోయినట్టేనా? ఇప్పుడు అల్లు అర్జున్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మేడం. ఇప్పుడు మేము ఎక్కడ మెగా ఫ్యాన్ నుంచి సపోర్ట్ లేదని అనలే. ఎస్, స్టార్టింగ్ లో సపోర్ట్ అయింది, బట్ దాని తర్వాత ఇండివిజువల్ గా ఇప్పుడు అల్లు అర్జున్ కి ఒక ఆర్మీ అంటే అది యాక్చువల్లీ ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్. సో తను ఆర్మీగా పిలుచుకుంటాడు అంతే. సో ఒక ఆర్మీ తన సొంతంగా ఫ్యాన్ బేస్ అయితే అయిపోయింది. సో
సో వీళ్ళు ఇదంతా ఎందుకంటే మేమే కట్అవుట్లు కట్టినాం, మేమే చేసినాం, మరి వీళ్ళు కట్టలేరు కదా మేడం. ఇప్పుడు ఎన్ని కట్అవుట్లు కడుతున్నారు, ఎన్ని సెలబ్రేషన్ చేస్తున్నారు ప్రతి ఆల్ ఓవర్ ఇండియాలో. ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా రిలీజ్ అయిందా? కనీసం మన తెలుగు సినిమాకైనా వాళ్ళు గౌరవంగా ఫీల్ అవ్వట్లేదు. అంటే ఎంత అంటే వాళ్ళకు ఒక్కటే అలుసు దొరికింది ఏది. సో అంత ఆదుకునేటప్పుడు ఇప్పుడు జనసేన పార్టీలో అప్పుడు శ్రీరెడ్డి విషయంలో వెళ్ళింది ఎవరు, తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ కి ఆదుకుంది ఎవరు, ఇదంతా కనిపించట్లేదా వాళ్ళకు? రైట్ సంతోష్ గారు, లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతానండి, దీనికి సమాధానం చెప్పండి. ఎలాగైనా అల్లు అర్జున్ అహంకారం దించుతామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు చలమశెట్టి రమేష్ గారు. సో దీనికి మీరు ఎలా స్పందిస్తారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఎందుకు దించుతారు అంటే నిజాయితీగా వెళ్ళి ఎదుగుతుండని దించుతారా? ఎవరు అల్లు అర్జున్ గారిని దించే అహంకారం ఆయనకు ఎప్పుడు అందరి కట్టె కాలేంత వరకు చిరంజీవి గారి అభిమాని అన్నారు. ఇంకేమైనా అహంకారం దించుతారండి? సో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారా, చిరంజీవి గారిని విమర్శించారా, రామ్ చరణ్ విమర్శించారా, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారా? సో తన సొంతంగా ఎదుగుతుండే 69 సంవత్సరాల ఏ హీరోకి రాని అవార్డు వచ్చింది, అందుకు దించుతారా? ఆ దేశం మొత్తం అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అందుకు దించుతారా? ఎందుకు దించుతారు అంటే ఏ సినిమాకి 12,500 థియేటర్లు ఇండియన్ చరిత్రలో ఇది ఒక రికార్డ్ అని దించుతారా? మీకు అవార్డులు అనిపించారు. మీరు ఆపేదాన్ని అంటే ఒకటి చెప్తాను మేడం, మీరు మస్కా మూవీ రిలీజ్ అయింది మొన్న. అవును, పవన్ మెగా ఫ్యాన్ చూస్తేనే హిట్ అయితే ఉంటే మీరు 100 రూపాయలు పెట్టి ఏసీలో పండుకొని సినిమా చూస్తే 30 కోట్లు వచ్చేస్తుంది కదా మేడం పెట్టుబడి. రైట్ సంతోష్ గారు, లాస్ట్ గా ఒక మాట చెప్పండి, లాస్ట్ గా ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఓవరాల్ గా మీరు కోరుకునేది ఏంటి, మీ డిమాండ్ ఏంటి, మీ ఆర్మీ నుంచి మీ డిమాండ్ ఏంటి, అది ఫైనల్ గా షార్ట్ లో చెప్పండి. డిమాండ్ ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారు మాకైతే అంత మంచి వెల్కమ్ గా మంచి సపోర్ట్ ఒక తెలుగు సినిమా అని ఇచ్చారు. వీళ్ళు ఎవరో కావాలని ఏదో రెచ్చగొట్టాలి, ఏదో పుష్ప మ్యానియాని మొన్న ఎవరో ఆర్మీ అని కేసు, ఇప్పుడు ఇదని కేసు, జనాల్లో అరే సినిమాని మొత్తం ఆపేశారంట. సో అంటే నెగిటివ్ చేయాలని చేస్తున్నాను. ఆయన ఎంత నెగిటివ్ చేయాలనుకుంటే అంత పాజిటివ్ అవుతుంది. సో రేపు ప్రపంచం మళ్ళీ చెప్తున్నాను, సినిమా రేపు ఈరోజు నైట్ 9:30 పడ్డ తర్వాత వాళ్ళే మనమా అన్నట్టే అయితే ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటారు. రైట్, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సంతోష్ గారు. ఎస్, పుష్ప 2 ప్రీమియర్ షోకు జనసేన శ్రేణులు అల్టిమేటం జారీ చేయడం చూస్తున్నాం. గన్నవరం నియోజకవర్గం బాపులపాడులోని శ్రీకృష్ణ థియేటర్లో అన్ని షోలను అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అల్లు అర్జున్ తీరుపై జనసేన నేత చలమశెట్టి రమేష్ నిప్పులు చెరిగారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ చెప్పండి, ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పుష్ప 2 రిలీజ్ కాబోతున్న తరుణంలో ఇలాంటి ఒక షాకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? శివాని, ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే, ఎందుకంటే సినిమా అంటేనే అది పొలిటికల్ కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర అది క్రీడలు కావచ్చు, వేరే ఉంటుంది. కానీ సినిమా రంగానికి వచ్చేసరికి సినిమా రంగం అనేటువంటిది చాలా పెద్ద బిగ్ స్క్రీన్ ఇది. ఎందుకంటే ఇది ఒక చాలా పెద్ద మాధ్యమం. దీనికి సంబంధించి హీరోలు నటులు ఎవరైతే ఉంటారో వారికి ఒక్కసారి వారిపైన అభిమానం పెంచుకున్న తర్వాత, వారికి అభిమానులుగా మారిన తర్వాత ఆ అభిమానం అనేటువంటిది తీవ్ర భావోద్వేగంతో ముడిపడి ఉంటుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే వారు పూర్తిగా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా కూడా వాళ్ళు ఓన్ చేసుకుంటారు, వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు, రక్తదానాలు చేస్తారు, లేకపోతే ఇంకా ఏదైనా కానీ ఆ సినిమాలను కూడా వాళ్ళు అవసరమైతే వాళ్ళ సొంత పైసలు పెట్టి సినిమా బాగోపోయినా ఆడించేటువంటి ప్రయత్నం ఆ విధంగా చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పుష్ప 2 సినిమాకు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు జనసేనకు సంబంధించినటువంటి నాయకుల నుంచి కావచ్చు, లేకపోతే మెగా అభిమానుల నుంచి కావచ్చు, చాలా తీవ్ర స్థాయిలో కూడా అల్లు అర్జున్కి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు మండలానికి సంబంధించినటువంటి హనుమాన్ జంక్షన్లో అయితే మాత్రం శ్రీకృష్ణ థియేటర్లో మేము ఖచ్చితంగా ప్రీమియర్ షోను అడ్డుకొని తీరుతాం, ప్రతి షోను అడ్డుకొని తీరుతామని చెప్పంటూ కూడా జనసేన నాయకులుగా ఉన్నటువంటి చలమశెట్టి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒళ్ళు బలిసిందా, ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని, అంటే ఈ విధమైనటువంటి పదజాలంతో కూడా అల్లు అర్జున్ పైన విరుచుకుపట్టడం, పదే ఎప్పుడు కూడా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అని చెప్పుకుంటూ పైకి వచ్చాడు. కానీ ఇప్పుడు గతంలో గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా కనీసం మెగా ఫ్యామిలీ ప్రస్తావించలేదు
తీసుకురాలేదు, ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఇది మేము వ్యతిరేకిస్తున్నాము, మేము పూర్తిగా అడ్డుకుంటాము. ఒకవేళ మమ్మల్ని కాదని మేము ఇచ్చినటువంటి ఈ హెచ్చరికను కాదని చెప్పి థియేటర్లు సినిమా షోస్ను రన్ చేసే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని అటు థియేటర్ వారిని యాజమాన్యాలను కూడా హెచ్చరించినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కానీ ఇటు మరో పక్క నుంచి ఇటు అల్లు అర్జున్ ఆర్మీగా చెప్పబడేటువంటి వారి నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకు ఈ విధంగా అడ్డుకుంటున్నారు? అల్లు అర్జున్ చేసినటువంటి తప్పేంటి? పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అన్ని సినిమాలు బాగా ఆడాలి, అందరూ సినిమాలు ఇంకా రాణించాలి, తెలుగు సినిమా మరింత అభివృద్ధి చెందాలని చెప్తూ ఉంటారు కదా. మరి ఎందుకు ఆయన ఫ్యాన్స్ ఈ విధంగా అనుకుంటారు? దీన్ని వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటున్నారు? ఇది పొలిటికల్, దీనికి రాజకీయ రంగు పులిమేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ కూడా వీరిద్దరి మధ్య గొడవ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తేజ. సో మొత్తానికి ది మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 మూవీ రిలీజ్ కాబోతున్న తరుణంలో గన్నవరంలో ఒక చిన్న బ్రేక్ తగిలినట్లుగా తెలుస్తుంది. గన్నవరంలో వైసీపీ నేత ఎన్డీఏ నేతలు అండ్ అలాగే శ్రేణులు దీనికి అడ్డంకులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. సో చూడాలి, అటు పవన్ కళ్యాణ్ కానివచ్చు, ఇటు అల్లు అర్జున్ కానివచ్చు, దీని మీద ఎలా స్పందిస్తారు. ఇది ఇవాల్టి డీటెయిల్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.